గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సీతమ్మ కనపడకపోతే పంపారణ్యాలలో రామచంద్రునికి శాంతి లేదు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సీతమ్మ కనిపించలేదని సీతమ్మ గురించి ఆలోచిస్తూ సుందరమైనటువంటి పంపావనాలలో పంపా ప్రాంతాలతో ఆమె కలిసి ఆనందంగా సంచరించలేకపోతున్నాను అని చెప్పి రామచంద్రుడు దుఃఖిస్తూ తన ప్రాణాలైనా విడిచిపెట్టేస్తాను సీతమ్మ లేకపోతే అని లక్ష్మణునితో అంటూ ఉన్నాడు. అలా అంటూ జీవేయం ఖలు సౌమిత్రే మయా సహ సుమధ్యమా సేవతే యది వైదేహీ పంపాయా పవనం సుఖం. పంపాయా పవనం సుఖం యది వైదేహీ సేవతే అంటే ఇక్కడ ఓ లక్ష్మణ సౌమిత్రే, సీతమ్మ ఎలా ఉంది అంటే సుమధ్యమా వైదేహి, అందమైనటువంటి ఆ సీతమ్మ తల్లి, అందమైనటువంటి సీత మయా సహ పంపాయా శుభం పవనం సేవతే యది, మయా సహ నాతో కలిసి పంపాయా ఈ పంపా సరోవరం యొక్క శుభం పవనం మంగళప్రదమైనటువంటి ఈ వాయువును సేవతే యది జీవేయం ఖలు, సేవించే మాట అయితేనే కదా నేను జీవించి ఉండగలుగుతాను లక్ష్మణ, అలా సీత లేనటువంటి నా జీవితం నిష్ప్రయోజనము అని చెప్పి రామచంద్రుడు లక్ష్మణస్వామితో అంటూ ఉన్నాడు. ఆమె పట్ల ఉన్నటువంటి అనురాగం, సీత లేని ఈ సుందర ప్రదేశంలో రామచంద్రునికి ఉండడం చాలా దుర్భరంగా ఉంది. అలా ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండలేనటువంటి ఆ సీతారాముల యొక్క అన్యోన్యమైనటువంటి అనురాగం ఇక్కడ రామచంద్రుని యొక్క దుఃఖంలో ప్రకటితమవుతూ ఉంది. ఈ విధంగా సీత లేనటువంటి ఆ సుందర ప్రదేశంలో పవిత్రమైనటువంటి పంపా సరోవర జలాలు, అలాగే అక్కడ చల్లని గాలులు, సుందరమైనటువంటి దృశ్యాలు, ఇవన్నీ కూడా పరమపావని అయినటువంటి సీతతో కలిసి ఆనందించినప్పుడే కదా నా ప్రాణములు నిలుస్తాయి. అలా ప్రాణములు నిలవడానికి సీతమ్మ లేకుండా నేను జీవించి ఉండలేనయ్యా, నా ప్రాణమే సీతమ్మ. అలా ప్రాణము లేనటువంటి అంటే సీతమ్మ లేనటువంటి రామచంద్ర ప్రభువు ప్రాణములతో నిలవగలడా? అలా రామచంద్ర ప్రభువు ప్రాణములతో ఉండను అని చెబుతూ ఉన్నాడు. కనుక సీత లేకుండా తనకు జీవితమే లేదని రామచంద్ర ప్రభు అంటూ ఉన్నాడు. ఈ విధంగా అత్యంత ప్రియమైనటువంటి సీత లేకుండా తాను జీవించడం దుర్లభం అని చెబుతూ ఇక్కడ మంగళప్రదమైనటువంటి పవనం సుఖం పవనం అంటే ఈ సుఖమైనటువంటి అశుభమైనటువంటి పవనం ఏదైతే ఉందో, గాలి ఏదైతే ఉందో, ఆ మంగళకరమైనటువంటి మంగళప్రదమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ మందమారుతాన్ని ఆస్వాదించాలి అంటే సీతమ్మ లేదు అని అన్నాడు. పరుడు నరుడిగా అవతరించాడు. అలా పరుడు నరుడిగా అవతరించినప్పుడు వాల్మీకి మహర్షి అంటారు, అర్థితో మానుషోలోకే జజ్ఞే విష్ణు సనాతనః. వచ్చినటువంటి వాడు ఎవరయ్యా, అవతారాన్ని స్వీకరించినటువంటి వాడు ఎవరయ్యా అనంటే విష్ణు సనాతనః, సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు. ఆ పరుడు ఆ పరంధాముడు నరునిగా అవతరించాడు. అలా నరునిగా వచ్చినప్పుడు సనాతనుడైనటువంటి ఆ పరమాత్మ రామావతారంలో రామునిగా అవతరించి మానవోచితంగా మెలుగుతూ ఉన్నాడు. అలా మానవోచితంగా మెలుగుతూ భార్యను కోల్పోయినటువంటి సామాన్య మానవుడు ఏ విధంగా అయితే దుఃఖాన్ని పొందుతాడో అదేవిధంగా తాను దుఃఖాన్ని పొందుతున్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అలా రామచంద్ర ప్రభువు తాను నరునిగా అవతరించి నరుడు ఏ విధమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాడో అది తెలియజేస్తూ ఉన్నాడు. పరమాత్మ అవతారాన్ని స్వీకరించాలి అంటే 3 ప్రధానమైనటువంటి కారణములు, శిష్టరక్షణ, దుష్ట శిక్షణ అనేటటువంటివి చెబుతూ వీటిలో ఈ శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేస్తూ ధర్మాన్ని స్థాపించడం,
అలా ఈ 3 కారణముల చేత పరమాత్మ అవతారాన్ని స్వీకరిస్తాడు. పరమాత్మ ఏ స్వరూపంగా అంటే దేవకార్య నిర్వహణ కోసం పరమాత్మ తాను ఒక అవతారాన్ని స్వీకరిస్తే ఆ అవతారంతో పాటుగా పరమాత్మకు తోడుగా అవతరించినటువంటి శక్తియే సీతమ్మ తల్లి. రామావతారంలో మహావిష్ణువు రాముడిగా వస్తే అమ్మవారు సీతమ్మగా వచ్చింది. అలా శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ శక్తి పరమాత్మ చైతన్యాన్ని నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి తల్లి కనుకనే సహధర్మచర్య అని అన్నారు. సహధర్మచర్య అంటే రామచంద్ర ప్రభువుని అనుసరించేటటువంటిది. అలా నిత్యానపాయనైనటువంటి ఆ తల్లి ధర్మాన్ని తాను ఆచరిస్తూ శిష్ట పరిరక్షణకు పరమాత్మకు తోడ్పడుతూ పరమాత్మ స్వీకరించినటువంటి రూపానికి సహాయంగా ఉంటూ ఆమె మహాకార్యాన్ని సాధింపజేయిస్తుంది. కనుక ఇక్కడ ధర్మమైనటువంటి ధర్మస్వరూపిణి అయినటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి రావణుని చెరలో ఉంది కనుక ధర్మస్వరూపిణి అయినటువంటి తల్లిని రక్షించాలి. అలా రక్షించడం కోసం రామచంద్ర ప్రభువు ఆ ధర్మాన్ని కాపాడలేకపోతే తన జీవితం వ్యర్థం అంటున్నాడు. కనుకనే శ్రీ లేనటువంటి రాముడు అలా ఊహించడం కూడా కష్టం. కనుక ఇక్కడ సీతారాముల యొక్క అవినాభావ సంబంధాన్ని అలాగే ఒకే తత్వము 2 రూపాలుగా ఉందన్నటువంటి సత్యాన్ని ఇందులో స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అలా రామచంద్ర ప్రభు దుఃఖాన్ని పొందుతూ పద్మ సౌగంధిక వహం శివం శోక వినాశనం ధన్యా లక్ష్మణ సేవంతే పంపోపవనమారుతాం. ఓ లక్ష్మణ, పద్మ సౌగంధిక వహం, పద్మములు అలాగే సౌగంధిక పుష్పముల యొక్క పరిమళములను ఆ గాలి మోసుకొని వస్తూ ఉన్నది. వహం అంటే వహించి ఉన్నది. అలా వహించి ఉన్నటువంటి ఆ గాలి శివం శుభప్రదమైనటువంటిది, శోక వినాశనం శోకములన్నింటినీ కూడా తొలగింపజేసేటటువంటిది, నశింపజేసేటటువంటిది. పంపా ఉపవన మారుతాం, పంపావనాలలో ఉన్నటువంటి గాలిని అది సేవించాలి అని అంటే ధన్యాహ సేవంతే, ధన్యులైనటువంటి వారు మాత్రమే సేవించగలుగుతారు అని అన్నారు. అంటే ఆ పంపావనాలలో చక్కగా స్వేచ్ఛగా విహరించాలి అని అంటే ధన్యత్వం పొంది ఉండాలి. అలా తాను సీతమ్మ లేకుండా విహరించలేకపోతున్నాను అని రామచంద్ర ప్రభు దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు ఇక్కడ ధన్యాహ సేవంతే అంటే పవిత్రమైనటువంటి పరిమళభరితమైనటువంటి ఆ పంపా సరోవరాలలో ఉన్నటువంటి వాయువు ధన్యులు మాత్రమే ఆస్వాదించగలుగుతారు. సామాన్యంగా ఈ వాయువు ఏ విధంగా ఉందంటే వసంతంతో కూడినటువంటి వాయువు కనుక సామాన్యులకు అది ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటే సీతమ్మను కోల్పోయినటువంటి ప్రియవిరహితుడైనటువంటి రామచంద్ర ప్రభువుకు అది అధికమైనటువంటి తాపాన్ని, దుఃఖాన్ని, శోకాన్ని కలిగిస్తూ ఉన్నది. అలా సీతను తలుచుకుంటూ సీత లేనటువంటి తాను ఈ విధంగా దుఃఖాన్ని పొందుతూ తానంటున్నాడు, సీతమ్మ లేనటువంటి నేను ఇంతటి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాను కదా, మరి నన్ను విడిచిపెట్టి సీతమ్మ ఎలా జీవించి ఉందో లక్ష్మణ అని చెప్పి రామచంద్ర ప్రభు అంటూ ఉన్నారు. శ్యామ పద్మపలాశాక్షి ప్రియా విరహితామయా కథం ధారయతి ప్రాణాన్ వివశా జనకాత్మజా. మహర్షి చాలా సమయోచితమైనటువంటి పదాలతో చక్కగా అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ శ్యామ, పద్మపలాశాక్షి, ప్రియా ఇవన్నీ కూడా అమ్మవారి విశేషణాలు. శ్యామ అని అంటే మధ్య వయసులో ఉన్నటువంటి తల్లి. అలాగే పద్మపలాశాక్షి పద్మపత్రముల వంటి నేత్రములు కలిగినటువంటిది. ప్రియా జనకాత్మజ నాకు ప్రియమైనటువంటి జనక కుమార్తె అయినటువంటి జానకీదేవి. అంటే రామచంద్ర ప్రభువుకు ఏది చూసినా కూడా సీతమ్మ గుర్తుకొస్తూ ఉన్నది. అలా సీతమ్మ తలంపుతో ఈ విధంగా సీతమ్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని, ముఖ సౌందర్యాన్ని ఆ స్వామివారు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. అలా తెచ్చుకుంటూ మయా విరహిత నా నుంచి దూరమై నాతో లేనటువంటిదైనా వివశ తన అధీనంలో కూడా లేనటువంటిది, ఇతరుల యొక్క అధీనంలో ఉన్నటువంటి సీతమ్మ ప్రాణాన్ కథం ధారయతి ప్రాణాలు ఎలా ధరించి ఉన్నదో అని అంటూ ఉన్నాడు. అంటే సీతమ్మ యొక్క కష్టాన్ని తలుచుకొని దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ తనతో కలిసి ఆనందించవలసినటువంటి సీతమ్మ తనకు దూరమై తాను లేకుండగా ఏ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నది, ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నది అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అలా తన అధీనంలో లేక
రావణుని చెరలో బంధించబడి తన ప్రాణాలను సైతం విడవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఇతరులకు అధీనమై ఉండి తనకొచ్చినటువంటి దుఃఖాన్ని కూడా ఇతరులకు చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉందే ఆ సీతమ్మ తల్లి. అలా క్షణమాత్రం కూడా రామచంద్రుని యొక్క ఎడబాటును సహింపలేనటువంటి ఆ తల్లి ప్రాణాలతో ఉండడం అసాధ్యం కదా. తనకు అత్యంత ప్రియమైనటువంటి జానకి రావణుని చేత అపహరించబడి ఎంతటి కష్టాన్ని ఎంతటి దుఃఖాన్ని పొందుతుందో అని చెప్పి రామచంద్ర ప్రభువు ఆలోచిస్తూ ఉన్నాడు. తనను విడవలేనటువంటి స్థితిలో ఉన్నది, తన ప్రాణాలను కూడా విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నది, తన బాధను వ్యక్తపరచలేనటువంటి స్థితిలో ఇతరులకు అధీనమై ఉన్నది. అందుకే వివశ అని అన్నారు. అంటే ఇతరుల యొక్క అధీనంలో ఉంది, తన స్వతంత్రాన్ని కోల్పోయినటువంటి ఆ తల్లి. కనుక రాముడి యొక్క వియోగాన్ని భరించలేక రామచంద్రుడు దూరమయ్యాడన్నటువంటి దుఃఖంతో ప్రాణాలు కూడా తీసుకోలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో ఏ విధంగా ఇంత కష్టాన్ని భరిస్తుందయ్యా లక్ష్మణ. ఈ విధంగా సీత పట్ల ఉన్నటువంటి ఆ అనురాగాన్ని రామచంద్రుడు ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఆ అనురాగమే దుఃఖంగా ఉన్నది. రామచంద్ర ప్రభువుకు సీతమ్మ అంటే అంత ప్రేమ, సీతమ్మ తల్లికి రామచంద్ర ప్రభు అంటే అనురాగం, పరస్పరము కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యం. అలా ఒకరి కోసం ఒకరు వారు తమ యొక్క మనస్సులు, అంటే రామచంద్ర ప్రభు యొక్క మనస్సు సీతమ్మ, సీతమ్మ యొక్క మనస్సు రామచంద్ర ప్రభు అని చెప్పుకున్నాం. కనుక వారిద్దరూ కూడా పరస్పరము ఆ అన్యోన్యమైనటువంటి దాంపత్య భావనను ప్రకటింపజేస్తూ ఉన్నారు. మరి కేవలం సీతమ్మ పట్ల ఉన్నటువంటి అనురాగం మాత్రమే కారణమా రామచంద్ర ప్రభు యొక్క దుఃఖానికి అని అంటే కాదు అని చెప్పి ఇంకా ప్రబలమైనటువంటి కారణాలు చెబుతూ ఉన్నాడు లక్ష్మణస్వామితో రామచంద్ర ప్రభు. కిం ను వక్ష్యామి రాజానం ధర్మజ్ఞం సత్యవాదినం సీతాయా జనకం పృష్టః కుశలం జన సంసదీ. అంటే కేవలం సీతమ్మ తనకు దూరమయ్యిందని, సీతమ్మ దుఃఖం పొందుతూ ఉన్నదని, సీతమ్మ యొక్క దుఃఖాన్ని తలుచుకొని ఆమె పట్ల ఉన్నటువంటి అనురాగం చేత మాత్రమే రామచంద్ర ప్రభు దుఃఖాన్ని పొందుతున్నాడా అని అంటే కాదు. అక్కడ జనక మహారాజు అడిగితే ఏ రకంగా తాను సమాధానం చెప్పగలడో, ఏ రకమైనటువంటి సమాధానాన్ని చెప్పలేడు, కనుక తాను దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ రామచంద్ర ప్రభువు తను జనసంసది అంటే వనవాసం పూర్తి చేసుకొని తిరిగి ఈ అయోధ్య నగరానికి వెళ్ళాడు అనుకుందాం. సీతమ్మ లేదు, సీతమ్మ జాడ కనపడలేదు. సీతమ్మ జాడ కనపడకుండగా అయోధ్య నగరానికి వెడితే, లేదా అక్కడికి వెళ్ళినటువంటి రామచంద్రుణ్ణి జనసంసది ప్రజల యొక్క సమూహంలో ధర్మజ్ఞం ధర్మవేత్త అయినటువంటి, సత్యవాదినం సత్యమునే పలికేటటువంటి, రాజానం జనకం రాజైనటువంటి, అలాగే సీతమ్మ తండ్రి అయినటువంటి జనక మహారాజు సీతాయాహ కుశలం పృష్టః సీతాదేవి యొక్క కుశలాన్ని క్షేమాన్ని గనక అడిగితే కిమ్ను వక్ష్యామి ఏమి చెప్పగలనయ్యా లక్ష్మణ. ఈ అరణ్యంలో సీతమ్మ తల్లి తప్పిపోయిందని చెప్పగలడా? అరణ్యంలో ఎవడో రాక్షసుడు సీతమ్మను అపహరించాడని ఏ విధంగా చెప్పగలడు? అందుకే ఆయన అంటూ ఉన్నాడు, సీతమ్మ యొక్క వియోగాన్నైనా భరించవచ్చునేమో కానీ అవమానాన్ని భరించలేను అని అన్నాడు. ఏమిటయ్యా నాకొచ్చే అవమానము అని అంటావేమో. ఏమిటి అనంటే, అరణ్యవాసం ఈ వనవాసాన్ని ముగించుకొని తిరిగి వెళ్ళిన తరువాత జనక మహారాజు నిండు సభలో సీతమ్మ ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని అడిగితే సీతమ్మ లేకుండగా నేను ఏ సమాధానం చెప్పగలనయ్యా? అది చాలా గొప్ప అవమానం కదా. అలా కాకుండా సీతమ్మ కనపడకపోతే, అంటే ఇప్పుడు అన్వేషణలో ఉన్నారు, సీతమ్మ యొక్క అన్వేషణలో ఉన్నారు, సీతమ్మ కనిపించకుండగా గనక వనవాసం యొక్క గడువు తీరిపోయి తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే, జనక మహారాజు సీతమ్మ తండ్రి, ఆయన గొప్పవాడు, రాజర్షి, పాపరహితుడు, ధర్మనిరతుడు, అలాగే సత్యవాక్కును పలికేటటువంటి వాడు, మహాత్ముడు, ధర్మాత్ముడు. ఆయన నిండు సభలో అల్లుడా నా కుమార్తె ఏ విధంగా ఉంది అని అంటే, ఆయనకు నీ కుమార్తెను ఎవరో అపహరించారని ఎలా చెప్పగలనయ్యా? అసలు ఎవరో అపహరించారనే మాటను నేను ఎలా చెప్పగలను? అది ఎంత అవమానంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ రామచంద్ర ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు జనక మహారాజు కుమార్తెను రామచంద్ర ప్రభువుకి ఇస్తూ వివాహ సమయంలో కన్యాదానం చేస్తూ, ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అని అన్నాడు. ఆ మాట చెబుతూ సీతమ్మను రామచంద్రుడి చెయ్యిలో పెట్టాడు. అలా అంటూ ఆయన, ఈమె సీత నా కుమార్తె, ఇయం సీత ఇయం మమ సుత సీత, ఆమె సహధర్మచరీతవా సహధర్మచారిణిగా నీకు ఇస్తున్నానయ్యా.
పాణిం గృహీష్వ తే పాణినా, ఈమె చెయ్యి వదలకుండగా జాగ్రత్తగా నీ చేతితో భద్రంగా పట్టుకొని నడిపించవయ్యా అని చెప్పి సీతమ్మ యొక్క చేయిని పాణిగ్రహణం చేయించాడు రామచంద్ర ప్రభు యొక్క చెయ్యిలో పెట్టి. అలా చేతిలో చెయ్యి వేసి పాణిగ్రహణం చేయిస్తూ పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా, ఈమె చక్కటి ధర్మాత్మురాలు, పత్నీ ధర్మం తెలిసినటువంటిది, నిన్ను సదా అనుసరిస్తుంది అని చెప్పి జనక మహారాజు కన్యాదానం చేశాడే, అలా నా వెంట నీడలా వచ్చినటువంటి సీతమ్మని నేను కాపాడుకోలేకపోయాను, మరి జనక మహారాజుకు ఏ విధంగా నేను సమాధానం చెప్పగలనయ్యా? నిండు సభలో జనక మహారాజు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఎంతటి అవమానాన్ని పొందవలసి వస్తుంది, కాబట్టి నేను అయోధ్యకు రానన్నాడు. ఆ విధంగా కిన్ను వక్ష్యామి రాజానం ధర్మజ్ఞం సత్యవాదినం సీతాయా జనకం పృష్ట కుశలం జనసంసది. ఆ జనసమూహంలో జనక మహారాజు అడిగితే నేను ఏ రకమైనటువంటి సమాధానం చెప్పలేను, ఇంతకంటే అవమానం ఏమున్నది లక్ష్మణ అంటూ మరొక కారణాన్ని చెబుతూ ఉన్నాడు. ఇది ఒక కారణమైతే, యామామనుగత మందం పిత్రా ప్రవ్రాజితం వనం సీతా సత్పథమాస్థాయ క్వనుసా వర్తతే ప్రియా. పిత్రా వనం ప్రస్థాపితం, నేను తండ్రి చేత అరణ్యాలకు పంపబడినటువంటి వాడు, రాజ్యాభిషిక్తుని కావలసినటువంటి నేను తండ్రి చేత అరణ్యాలకు పంపబడినటువంటి మందం భాగ్యహీనుడైనటువంటి నన్ను యాధర్మమాస్తాయ అనుగత, ఏ ధర్మాన్ని అంటే పత్నీ ధర్మాన్ని పాటించి సీత నన్ను అనుసరించినదో సా ప్రియా సీత, అట్టి ప్రియమైనటువంటి సీత క్వవర్తతే, ఎక్కడ ఉన్నదయ్యా? అంటే రామచంద్ర ప్రభువు ఆలోచిస్తూ ఉన్నాడు, సీతమ్మ తల్లి తన నుంచి దూరం అయిపోయింది, ఆ దుఃఖము, ఆమె పొందుతున్నటువంటి దుఃఖాన్ని చూసి తాను దుఃఖాన్ని పొందడమే కాకుండా ఇప్పుడు తనను అనుసరించి వచ్చినటువంటి ఆ తల్లి జాడ తెలుసుకోలేకపోతే వీరందరికీ ఏమని సమాధానం చెబుతాడు ఆయన? అందుకని ఆయన అంటున్నాడు, యా ధర్మం ఆస్థాయ అనుగత, అంటే దశరథ మహారాజు అడవులకు పొమ్మని పంపించాడు, అరణ్యవాసము అని చెప్పి విధించాడు. అలా అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏ ధర్మాన్నైతే అంటే భార్య ధర్మాన్ని అనుసరించి భర్తను అనుసరించడమే వ్రతంగా కలిగినటువంటి సీతమ్మ నన్ను అనుసరించి అరణ్యాలకు వచ్చింది. అలా అనుసరించి అరణ్యాలకు వచ్చినటువంటి ఆమె గతి ఏమైందో, ఎందుకంటే అపహరించినటువంటి వాడు ఎవడో తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు, వెతుకుతూ ఉన్నారు, దొరుకుతుందో దొరకదో తెలియదు. ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి రామచంద్ర ప్రభువు ఇలా చెబుతూ ఉన్నాడు. దశరథ మహారాజు అరణ్యాలకు వెళ్ళమని చెప్పినటువంటిది రాముణ్ణి మాత్రమే, కానీ రాముణ్ణి అనుసరించి భార్యాధర్మాన్ని పాటించి సీతమ్మ అనుసరిస్తూ వస్తున్నది. ఇలా 14 ఏళ్ళు వనవాసానికి పంపింది రాముణ్ణి మాత్రమే అయినప్పటికీ కూడా భర్తను నిరంతరము కూడా అనుసరించాలి అని చెప్పి ఆమె బయలుదేరింది. అరణ్యాలలో అతి సుకుమారి రాకుమారి అయినటువంటి సీతమ్మ అనేక కష్టములు పడుతుందని, క్రూర మృగాలు, విషసర్పాలు, అలాగే సంచరించేటటువంటి అరణ్యాలలో అనేక విధములైనటువంటి కష్టములు పడుతుంది అన్నటువంటి విషయాన్ని రామచంద్ర ప్రభువు చెప్పాడు సీతమ్మకు. చెబితే ఆమన్నది, అది వనమైన పురమైన భర్తతో ఉంటేనే, ఎక్కడ తన భర్తతో కలిసి తాను ఉంటుందో అక్కడే తనకు అయోధ్య అన్నది. ఆ విధంగా చెబుతూ ఇక్కడ భర్త సామీప్యం లేనటువంటి సిరి సంపదలు కానీ అయోధ్యావాసం కానీ తనకు అక్కర్లేదని చెప్పి రామచంద్ర ప్రభు వెంట నడిచింది. అలా వచ్చినటువంటి ఆ తల్లి సహధర్మచరితవా అని కన్యాదాన సమయంలో జనక మహారాజు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నిజం చేస్తూ ఆ మాటకు సార్థక్యాన్ని కలిగించేటటువంటి విధంగా రామచంద్ర ప్రభువు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నాడో ఆ ధర్మాన్ని అనుసరించేటటువంటి విధంగా ఆ తల్లి చక్కగా రామచంద్ర ప్రభువుతో కలిసి అరణ్యాలకు వస్తూ పతి సాన్నిధ్యమే భర్తకు అతి సుఖకరమైనటువంటిది అనేటటువంటి విషయాన్ని చక్కగా చెప్పింది. తంత్రి లేకుండా ఏ విధంగా అయితే వీణ మోగదో, చక్రములు లేకుండా ఏ విధంగా అయితే రథం కదలదో, 100 కుమారులకు తల్లి అయినా కూడా భర్త సామీప్యం లేకుండా సుఖం అన్నటువంటి ఉంటదయ్యా అని చెప్పి భర్తకు ఉన్నటువంటి బాధ్యతను చక్కగా చెప్పింది. అలా భర్త అయినటువంటి వాడు అంటే ఇక్కడ వివాహం అయినప్పటి నుంచి కూడా వారిద్దరూ అంటే రామయ్య ఇది పెద్దలు కుదిర్చినటువంటి వివాహము అని చెప్పి సీతమ్మను ఇష్టపడ్డాడు. సీతమ్మ తన యొక్క గుణగణముల చేత రామచంద్రుడి యొక్క అభిమానాన్ని పొందింది. ఇలా వీరిద్దరూ కూడా ఒకరికొకరు చక్కగా పరస్పరం అన్యోన్యమైనటువంటి బంధం కలిగినటువంటి వారు కనుక ఆమె అంటోంది, భర్త లేనటువంటి చోట భార్యకు ఏ రకమైనటువంటి సుఖము లేదు. తాను ఎన్ని సంపదలున్నా
ఎన్ని రకములైనటువంటి భోగములున్నా అది అరణ్యమైన వనమైన పురమైన భర్త సామీప్యమే నాకు మిన్న అనేటటువంటి మాట చెబుతోంది. అలా చెబుతూ ఇక్కడ ఆదర్శ దాంపత్యానికి ఉండవలసినటువంటి లక్షణాన్ని సీతారాములిద్దరూ కూడా లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగా లోకంలో భార్యాభర్తలకు ఆదర్శం ఎవరయ్యా అంటే సీతారాములే. అందుకని అలా నా వెంట నడిచి వచ్చినటువంటి ఆ తల్లి స్థితి చూశావా ఏమైందో, కాపాడుకోలేకపోయానని రామచంద్ర ప్రభు దుఃఖాన్ని పొందుతూ సీతమ్మను తలుచుకొని వేదన పొందుతున్నవాడై తయా విహీన కృపణ కథం లక్ష్మణ ధారయే యా మామనుగత రాజ్యాత్ భ్రష్టం విగత చేతసం. అక్కడ తయా విహీన కృపణ కథం లక్ష్మణ ధారయే అంటే నేను అలాంటి సీత లేనటువంటి నేను ఎలా జీవించి ఉండగలుగుతానయ్యా? నా ప్రాణమే లేనప్పుడు ఇక ఈ ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటున్నాడు రామచంద్ర ప్రభు. తన ప్రాణమైనటువంటి సీతమ్మ, ప్రాణ సమానురాలైనటువంటి సీత లేకపోవడం చేత తాను ఇంతగా వ్యథ చెందుతూ ఉన్నాడు, దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అందుకే అన్నాడు ఆయన, ఓ లక్ష్మణ, రాజ్యాత్ భ్రష్టం, రాజ్యభ్రష్టుడనైనటువంటి నేను. ఇక్కడ ఈ మాట చాలా, అందుకే సమయోచితమైనటువంటి పదములతోనే చక్కగా అక్కడ ఉన్నటువంటి విశేషాలు చెప్పారు మహర్షి. రాజ్యాత్ భ్రష్టం విహత చేతసం మాం యా అనుగత. సంపదలున్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు భార్య అనుసరించింది అని అంటే అది వేరే విషయం. రాజ్యము నుంచి బహిష్కృతుడనయ్యాను, రాజ్యము లేదు, రాజ్యాధికారం లేదు, రాజును కాను, అరణ్యాలకు వెళ్ళిపోమన్నాడు తండ్రి, అరణ్యాలకు వచ్చేశాను. అలా అరణ్యాలకు వచ్చి తల్లిదండ్రులకు కూడా సేవించలేనటువంటి వికలమనస్కుడైనటువంటి నన్ను విడిచిపెట్టకుండా నన్ను అనుసరించి యా అనుగత, ఏ సీత అయితే అనుసరించి నాతో వచ్చినదో, తయా విహీన, ఆమె లేకుండగా, కృపణ, దీనుడైనటువంటి నేను కథందారయే, ఏ విధంగా ప్రాణములు నిలుపుకోమంటావయ్యా లక్ష్మణ? నన్నే నమ్మి నేను రక్షిస్తానని చెప్పి తాను నన్ను అనుసరించి, రాజ్యము లేకపోయినా సంపదలు లేకపోయినా నన్ను అనుసరించి అక్కడ భార్య ధర్మంగా, అంటే తాను ఏ ధర్మాన్నైతే ఆచరిస్తున్నాడో అదే ధర్మాన్ని సీతమ్మ కూడా ఆచరిస్తూ ఉన్నది. అలా ధర్మస్వరూపిణి అయినటువంటి ఆ తల్లి తండ్రి మాట కోసం నేరరణ్యాలకు బయలుదేరితే తాను కూడా నన్ను అనుసరించింది. ఈ విధంగా రాజ్యహీనుడను భాగ్యహీనుడను అని చెబుతున్నాడు. అంటే రాజ్యము లేకపోయినా కూడా సీతమ్మ భర్తను అనుసరించింది. సంపదలు ఉన్నప్పుడు మాత్రమే భర్తను చూసుకోవడం కాదు. ఇక్కడ సుమతికారుడు ఒక మాట అంటాడు, ఏమిటి అనంటే, గడనగల మగని చూచినన్ అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడుగు మగని చూచినన్ అడ పీనుగ వచ్చెనంచు నగుదురు సుమతి అని అంటాడు. అంటే లోకంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీల యొక్క వ్యవహారాన్ని సుమతికారుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే, భర్తకు సంపాదన ఉన్నప్పుడు స్త్రీలు అతనికి అడుగడుగునా కూడా సేవలు చేస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటారట. ఎప్పుడైతే సంపాదన ఉండదో, ఆ సంపాదన లేనప్పుడు భర్తను చూచి అడ పీనుగ వచ్చెనంచు నగుదురు సుమతి, అక్కడ నడిచేటటువంటి శవం వచ్చింది అని హేళన చేస్తారట. అందుకే అన్నారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో మోహముద్గరంలో, యావత్విత్తోపాసన సక్త తావన్ నిజ పరివారో రక్త. నువ్వు ఎంతవరకైతే డబ్బు సంపాదిస్తావో అంతవరకే నీ పట్ల ప్రేమానురాగాలు. డబ్బు లేదు అనంటే నిన్ను పట్టించుకునేవాడు లేదు. కానీ సీతమ్మ అలాంటిది కాదు. సహధర్మచరీతవా, నిన్ను అనుసరించి వచ్చినటువంటి ఆ తల్లి, అలా అనుసరించి వచ్చినటువంటి ఆ తల్లి లోకంలో ఏ విధంగా అయితే వ్యవహారం ఉన్నదో అలా కాకుండా అంటోంది, పట్టాభిషిక్తుడు కావాల్సినటువంటి రామచంద్రుడు రాజ్యమును విడిచి అరణ్యాలకు బయలుదేరితే, నపిత నాత్మజ నాత్మ నమాత న సఖీజన ఇహ ప్రేత్యచ నారీణాం పతిరేకో గతి సదా. ఇవన్నీ కూడా కాదయ్యా, బంధువులు, మిత్రులు, రాజ్యము, లేకపోతే సుతులు, ఇవన్నీ కాదు. భర్త ఒకడే, పతిరేకో గతి సదా, భర్త ఒక్కడే అనుసరించదగినటువంటి వాడు అని. రాజ్యం లేకపోయినా రామా నీకు ముందుగా నడుస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ దర్భముళ్ళన్నింటినీ కూడా నా పాదములతో తొక్కి నీకు ఇబ్బంది కలగకుండా నీ ముందు నేను నడుస్తానయ్యా అని చెప్పి అరణ్యానికి బయలుదేరిందే. అలా బయలుదేరినటువంటి దీనోవా రాజ్యహీనోవా సమే భర్త యామే భర్త సమే గురుహు అని అనింది సుందరకాండలో అమ్మ.
అంటే రాజ్యం ఉన్నా లేకపోయినా భర్త సాన్నిధ్యం ఒకటే తనకు పరమావధి, భర్త సాన్నిధ్యమే మిన్న అని చెప్పి సీతమ్మ ఆనాడు రావణునికి కూడా చెప్పింది. అంతటి అనురాగం కలిగినటువంటి తల్లి కనుక అటువంటి ఈ తల్లి ఈరోజు ఈ విధంగా తనను అనుసరించి వచ్చి తనను విడిచి అపహరింపబడింది కదా అని చెప్పి రామచంద్రుడు దుఃఖాన్ని పొందుతున్నాడు. రామాయణం అందుకే చదువుకోవాలి. రామాయణం ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత చదువుకుంటామన్నది కాదు రామాయణం. రామాయణం అనేటటువంటిది ఎప్పటికీ కూడా తాత్కాలీనమైనటువంటి స్థితులన్నింటినీ కూడా మనకు తెలియజేసేటటువంటిది. అందుకే రామాయణం ఎప్పుడూ కూడా దాన్ని అధ్యయనం చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి. అందున విశేషంగా వివాహం కానటువంటి వారు ఈ విషయాలన్నింటినీ కూడా చదవడం ద్వారా తరువాత వారి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ అన్యోన్యమైనటువంటి దాంపత్య వివరణ అనేటటువంటి దాన్ని తెలుసుకోవడం చేత భార్యాభర్తలు ఒకరినొకరు ఏ విధంగా అర్థం చేసుకొని వ్యవహరించాలో ప్రవర్తించాలో ఇది రామాయణం మనకు నేర్పిస్తుంది. కనుకనే ఆదర్శ దంపతులు అయ్యారు సీతారాములిద్దరూ కూడా. అలాంటి మహాసాధ్వి సీతమ్మ లేకుండగా ప్రాణాలు విడిచిపెడతానని చెప్పి రామచంద్రుడు అంటూ ఉంటే అలా లక్ష్మణస్వామికి ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా సీతారాముల యొక్క పరస్పరమైనటువంటి అన్యోన్యతను తెలియజేసేటటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. జీవేయం ఖలు సౌమిత్రే మయా సహ సుమధ్యమా సేవతే యది వైదేహీ పంపాయా పవనం సుఖం పద్మసౌగంధికవహం శివం శోక వినాశనం ధన్యా లక్ష్మణ సేవంతే పంపోపవనమారుతాం శ్యామా పద్మపలాశాక్షి ప్రియా విరహితా మయా కథం దారయతి ప్రాణాన్ వివశా జనకాత్మజా కిం ను వక్ష్యామి రాజానం ధర్మజ్ఞం సత్యవాదినం సీతాయా జనకం పృష్టః కుశలం జన సంసది యా మామనుగతా మందం పిత్రా ప్రవ్రాజితం వనం సీతా సత్పథమాస్థాయ క్వను సా వర్తతే ప్రియా తయా విహీనః కృపణః కథం లక్ష్మణ ధారయే యా మామనుగతా రాజ్యాత్ భ్రష్టం విగతచేతసం. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గే షట్ శ్లోకాః. శ్లోకపారాయణం పూర్తి చేసుకున్నాం. క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమం మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.